ఫస్ట్ టైం అనుకుంటా నేను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది. నేను ఏం మిస్టేక్ చేశానో నాకు అర్థం కాలేదు. హలో, వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకీస్. ఇన్స్టాగ్రామ్ లో 100 days ఫోటోషూట్ కి ఒక ఫోటో చూసాను. చిన్న చిన్న మొక్కలు వచ్చినట్టు నాకు అది చాలా బాగా నచ్చింది. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి గోధుమలు తీసుకొని అవి నానబెట్టి ట్రై చేశాను. బట్ ఏమైందో తెలియదు, నా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు నేను అనుకోలేదు అలా అవుతుందని. అన్ని కరెక్ట్ గానే చేశాను, బట్ ఆ మొక్కలు ఎందుకో నాకు సరిగ్గా రాలేదు. 2 days ఆ మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయి. తర్వాత ఏమైందో తెలియదు, అస్సలు బాగా రాలేదు. మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. మీరు ఏ సీడ్స్ తో ట్రై చేశారు అన్నది. ఏదో ఒక మంత్ లో మళ్ళీ సేమ్ అలానే ప్లాన్ చేస్తాను. తర్వాత ఇలా వచ్చే తర్వాత ఇలా అయిపోయి ఎందుకు అయ్యో కూడా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఇది చేసినప్పుడు అంత ఎక్కువ సన్ డ్రై చేయలేదు. ఏదైనా ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మన మమ్మీలు మళ్ళీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా, కానీ మా మమ్మీ మళ్ళీ చేద్దామన్నారు. ఇవన్నీ ఫోటోషూట్ కష్టాలు. 5 to 6 days అయితే పట్టింది మొక్కలు రావడానికి. ఊరెళ్ళి వచ్చే గ్యాప్ లో ఇలా అయిపోయింది. సో ఇవి నీట్ గా కట్ చేసుకుంటే 100 అని బాగా కనిపిస్తుంది అని చెప్పి కట్ చేస్తున్నాము. కానీ ఇదంతా కట్ చేశాక మా మమ్మీ జస్ట్ ట్రేని రివర్స్ చేయమన్నారు. ఆ మట్టి మీద గ్రాస్ పడిందని చెప్పి అది రివర్స్ చేసింది కాస్త మొత్తం అంతా గ్రాస్ మడ్డితో సహా కింద పడిపోయింది. ఎంత సెట్ చేసినా సెట్ అవ్వలేదు. సో నేను 2 types గా ఫొటోస్ తీద్దాం అనుకున్నాను. ఎలాగో ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి తారక్కి 100 days కి ఎలా తీసామో అలానే తీసాను. సేమ్ డ్రెస్ ఉందని చెప్పి కొంచెం రీక్రియేట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి తారక్కి ఫోటో ఎలా అయితే వచ్చిందో అలా తీయడానికి చాలా ట్రై చేశాను. బట్ ఎవరి పోజ్ వాళ్ళది అని ఆ ఫోటో తీసిన తర్వాత నాకు అర్థమైంది. సో ఇలా సింపుల్ గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. కానీ నాకు ఒక్కటే బాధ, ఆ మొక్కలతో తీద్దాము అని చెప్పి చాలా ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. సో అంత ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు అని నాకు అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.